హలో ఫ్రెండ్స్, గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా ఎన్నో కొత్త వ్యాపారాలు మీ అందరికీ తెలియజేస్తూ వస్తున్నాను. ఎప్పటిలాగే ఈ రోజు కూడా సరికొత్త వ్యాపార సమాచారాన్ని మీకు తెలియజేయబోతున్నాను. ఫ్రెండ్స్, వీడియో అయితే అందరూ చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. చూస్తున్న ప్రతి వ్యక్తిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు లైక్ చేయడమే నన్ను ఎంకరేజ్ చేసినట్టుగా భావించి ఎన్నో వ్యాపారాలు మీ అందరికీ తెలియజే ప్రయత్నం చేస్తాను. ఫ్రెండ్స్, ఈరోజు ఒక్కొక్కరి ఆలోచన ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఒక్కొక్క వ్యక్తి తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వచ్చే వ్యాపారం అయితే బాగుండని ఆలోచిస్తూ ఉంటాడు. ఒక్కొక్క వ్యక్తి స్థిరమైన ఆదాయం వస్తే పెట్టుబడి ఎక్కువైనా పర్వాలేదు, స్థిరమైన ఆదాయం కావాలని ఆలోచిస్తుంటాడు. ఇలా ఒక్కొక్కరి ధోరణి ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఈరోజు మార్కెట్లో జనాలు ఒక తెలివిగా అందిపుచ్చుకొని, అంటే పెద్ద పోటీ లేకుండా చేసే వ్యాపారాలు అందిపుచ్చుకొని చేసుకోవడం వల్ల ఏంటంటే మనము ఈజీగా ముందుకెళ్ళగలం. అలాగే ఈరోజు ప్రజెంట్ మార్కెట్లో ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే ప్రతి వ్యాపారం ఈ కార్పొరేట్ మాల్స్ వచ్చిన తర్వాత, పెద్ద పెద్ద మాల్స్ అమ్ముతున్న తర్వాత ప్రతి వ్యాపారానికి విపరీతమైన పోటీ ఉంది. కాబట్టి అసలు వాళ్ళు అమ్మంది మనం మాత్రమే చేయగలిగే వ్యాపారాన్ని సెలెక్ట్ చేసుకొని మనం చేసుకోగలిగితే ఖచ్చితమైన విజయం వస్తుంది. ఈ రోజు ఆ కోవకే చెందిన వ్యాపారం నేను తెలియజేస్తున్నాను. ఇది సీజను, అన్ సీజను, ఈ రెండు రకాలుగా ఉంటాయి. కానీ అన్ సీజన్ లో బేరం ఉంటుంది, సీజన్ లో విపరీతమైన బేరం ఉంటుంది. ఇది కలర్ గోలీ సోడా. ఈరోజు గోలీ సోడాలు మార్కెట్లో మనం చూస్తూ ఉంటాం. వీటిలో ఎన్నో రంగులతో విక్రయిస్తూ ఉంటారు. ఈరోజు ఇది మంచి ట్రెండింగ్ బిజినెస్. ఈ బిజినెస్ కాకపోతే మనం అందిపుచ్చుకొని రిటైల్ గా చేయాలన్నా హోల్సేల్ గా చేయాలనేది మీరు ఆలోచించుకోండి. ఈ రోజు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ లో ఈ కలర్ గోలీ సోడాలు చాలా మంది ప్లాంట్ రెడీ చేసుకొని హోల్సేల్ గా విక్రయిస్తున్నారు. అలాగే సొంతంగా ఒక మిషనరీ ఏర్పాటు చేసుకొని కూడా ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. మనము మన శక్తిని బట్టి ఈరోజు మనం ఒక 5 లక్షల నుంచి 10 లక్షల దాకా పెట్టుకోగలిగి ఒక 2-3 వ్యక్తులు కలిసి కానీ పెట్టుకోగలిగితే ఒక యూనిట్ని ఏర్పాటు చేసుకోవచ్చు. లేదు, హోల్సేల్ గా ఒక జిల్లాకు లేకపోతే ఒక ఏరియాకు మీరు హోల్సేల్ పాయింట్ తీసుకున్నా కూడా కంపెనీ వాళ్ళు ఈరోజు సరుకు అందించే విధానంలో ఉన్నారు. కాబట్టి ఆ విధంగా కూడా వ్యాపారం చేసుకోవచ్చు. కాకపోతే మీరు ఈ సోడా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వ్యక్తులతో మాట్లాడాల్సి ఉంటుంది. వీళ్ళను మీరు వెతికే పల్లెది. ఈరోజు యూట్యూబ్ లో చాలా మంది ఈ సోడా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ల గురించి పెట్టారు. అలాగే గూగుల్లోకి వెళ్ళి చెక్ చేయండి. ఈ గోలీ సోడా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు అంటే తెలుగు రాష్ట్రాలు ఎక్కడ ఉన్నాయో కనపడుతుంది. అలాగే ఈ రోజు తమిళనాడు, కర్ణాటకలో కూడా ఈ గోలీ మ్యానుఫ్యాక్చరింగ్ సోడాలు ఉన్నాయి. ఎక్కడైనా మీకు ట్రాన్స్పోర్ట్ ద్వారా సరుకు వస్తుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఏముండదు. కాకపోతే సొంతంగా ప్లాంట్ కానీ మీరు ఏర్పాటు చేసుకోకుంటే, ఇది చేసుకోగలిగి ఉంటే మాత్రం ఎక్సలెంట్ గా ఉంటుంది. కాకపోతే మనం ఏం చేస్తున్నామంటే, మనం హోల్సేల్ గా చేయాలంటే మాత్రం కొంత ఈ కంపెనీలతో మాట్లాడుకోవాలి. వాళ్ళు ఎంత సరుకు ఇవ్వగలుగుతారో కనుక్కోవాల్సి ఉంటుంది. ఈ రోజు ఏంటంటే సరుకు డిమాండ్, మీరు ప్లాంట్ పెట్టినా కూడా మీ ఏరియాకు, మీ ఉన్న ఊరికి ఇచ్చారు కానీ సరిపోతుంది. ఎక్కువ మనకి ఇవ్వగలరో లేదో కూడా ఒకసారి కనుక్కోండి. ఈ ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తులు 3-4 కలిసి కానీ, ఎందుకంటే పెట్టుబడి పెట్టుకోగలిగిన వ్యక్తులు ఎవరైనా ఉంటే కనీసం 2 వ్యక్తులతో కానీ ఈ వ్యాపారం స్టార్ట్ చేయగలిగితే మార్కెటింగ్ బాగుంటుంది. అలాగే వ్యాపారం ఆదాయం, మన పెట్టుబడిని కూడా పంచుకున్నట్టుగా ఉంటుంది. ఈ మంచి ఆలోచన. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ చాలా మంది చేస్తున్నారు ఈ ఆలోచనను. ఈ జిల్లాలో ఒక్క ప్లాంట్ కూడా లేదు ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ గోలీ సోడాలది. ఎక్కడో ఒక 4 జిల్లాలకు, 1 జిల్లాలకు ఉంది. అందిపుచ్చుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా వ్యాపారం చేయాలి, అలాగే నేను ఏదో ఒక రంగంలో స్థిరపడాలి, మంచి ఆదాయం వచ్చే మార్గం ఉంటే బాగుండు అనే ఆలోచన ఉన్న వ్యక్తులు ఈ విధానాలకు ముందుకు వచ్చే ప్రయత్నం చేయండి. ఈ రోజు ఎన్నో అవకాశాలు, ఎంతో బిజినెస్ ఉంది వీటిల్లో. ఈ రోజు ఎక్కడైనా కూడా ఈ కలర్ సోడాలు, గోలీ సోడాలకు బాగా డిమాండ్ ఉంది. మీరు ప్రయత్నం చేస్తే ఖచ్చితమైన విజయం అనేది మీకు వస్తుంది. కాకపోతే ఒకటి ఏంటంటే స్పష్టంగా తెలుసుకోండి, మీరు ఎలా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు, ఈ ప్లాంట్ పెడితే ఎలాంటి ఖర్చు ఉంటుంది, ఏ విధమైన మెయింటెనెన్స్ కావాలా, ఇదంతా మొత్తము ఎక్కడ ప్లాంట్ పెట్టేటట్టయితే 1-2 ప్లాంట్లు ఎక్కడైనా పెట్టిన కాడ తిరగండి. ఈ రోజు తెలంగాణలో మనకు గోలీ సోడాలు అమ్మే ప్లాంట్లు ఉన్నాయి, ఆంధ్రలో ఉన్నాయి. ఒకసారి చెక్ చేసుకొని మొత్తం తిరగండి. వాళ్ళు ఎలా చేశారు, ఎంత ఖర్చు అయింది మొత్తం తెలుసుకోండి. ఎందుకంటే అప్పటికి ఇప్పుడు ఖర్చులు కూడా పెరిగి ఉంటాయి. కాబట్టి అప్పట్లో 10 లక్షలు అయితే ఇప్పుడు 2-3 లక్షలు ఎక్స్ట్రానే పెరిగి ఉంటాయి. కాబట్టి తెలుసుకొని, స్పష్టంగా తెలుసుకొని వాళ్ళు ఎలా వ్యాపారం, వాళ్ళ విధానం కూడా ఎలా ఉంది, ఏ విధంగా సేల్ చేస్తున్నారు, అంటే ఎవరైనా డిస్ట్రిబ్యూటర్ని ఏర్పాటు చేసుకున్నారా, డీలర్లను ఏర్పాటు చేసుకున్నారా, డైరెక్ట్ గా వీళ్ళే సరికిస్తున్నారా, అలా మొత్తం స్పష్టంగా తెలుసుకుని మీరు చేయగలిగితే అసలు ఈ వ్యాపారం ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్ లో ఎండాకాలానికి అద్భుతమైన వ్యాపారం. విషయంగా చెప్పలేదు, మీరు ఎన్నైనా తయారు చేయండి, సేల్స్ అయిపోతూనే ఉంటాయి. ఈ రోజు చాలా మంచి ఆదాయం కూడా ఉంటుంది. ఈ రోజు రిటైల్ వ్యక్తులకి 10 రూపాయలు అమ్ముతున్నారు ఆ సోడాను. మామూలుగా హోల్సేల్ గా 5 రూపాయలు వస్తుంది కాబట్టి 5 రూపాయలు రిటైల్ వ్యక్తులకు ఆదాయం ఉంటుంది. హోల్సేల్ గా కూడా మనం వాటర్ తోనే చేసేది కాబట్టి మంచి ఆదాయం ఉంటుంది. చాలా మంచి, అసలు ఆ రిటర్న్స్ అనేది ఊహకందని విధంగా ఉంటాయి. కాబట్టి ఒక్కసారి లోతుగా స్టడీ చేయండి. స్టడీ చేసిన తర్వాత పూర్తిగా తెలుసుకున్న తర్వాత మీరు ఎక్కడైనా ఈ ప్లాంట్ ఏర్పాటు చేసుకోండి. మీకు అద్భుతమైన ఆదాయంతో ముందుకెళ్లే ప్రయత్నం చేయొచ్చు. ఒక్కసారి నేను సారాంశం మీకు అర్థమైంది అనుకుంటాను. స్పష్టంగా తెలుసుకున్న తర్వాత ముందుకెళ్లే ప్రయత్నం చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఒక్కరికైనా ఈ సమాచారం ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే వారికి కూడా ఈ సమాచారాన్ని చేరవేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.